అందరి తరపున హరే కృష్ణ. అందరూ బాగున్నారా? ఈరోజు నేనైతే మా పిల్లల కోసం మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. మష్రూమ్ కర్రీ ఇది ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని నేను ఇలా చూపిస్తున్నాను. వీడియో చూడండి. మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అన్నమాట. బాగా పండిన టమోటాలండి, ఒక 4 తీసుకుందాం. నేనైతే మష్రూమ్స్ 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. 2 ప్యాకెట్స్. మా వారైతే నిన్నైతే సండే అనేసి మేము నాన్ వెజ్ తినాం కదా అనేసి సండే అనేసి 3 తెచ్చాడనమాట. కానీ మా పిల్లలైతే అమ్మ క్యారీకి చెయ్యమ్మా, ఒకే ప్యాకెట్ చెయ్యి అనేసి చెప్పారు. ఒక ప్యాకెటే నిన్న సండే చేశాను. ఇంకా 2 ప్యాకెట్లు ఉన్నాయి. ఆ 2 ప్యాకెట్లోకి సరిపడా ఈ టమోటాలు అనమాట. 4 టమాటాలండి. ఇవి పండినటువంటి టమాటాలు. ఈ టమాటాలని ఇలా కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా చూడండి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాం. ఇవి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. టమాటాలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కొట్టుకోవాలన్నమాట. ఈ టమాటాలు బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. ఇలా వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసేసుకొని పచ్చిమిర్చి అండి, స్పైసీకి తగ్గట్టు ఒక 4-5 పచ్చిమిర్చీస్ ఉంటాయి. ఇవి పచ్చిమిర్చీస్ వేసుకోవాలి. కొంచెం వేసుకుందాము, తొందరగా గ్రైండ్ అయిపోతాయి. ఇది ఒకటి ఏమన్నా కారం ఉంటుందేమో తీసేస్తా ఉన్నా. తర్వాత వెల్లుల్లి అండి, వెల్లుల్లి ఒక చిన్న వెల్లుల్లి గడ్డ. ఇవి తర్వాత ఇవి లవంగ మొగ్గలండి. ఇవి ఒక 3-4 తీసుకున్నాను. ఇవి వేసుకోవాలి. ఇందులో యాలక్కాయలండి, యాలక్కాయలు వేస్తే బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్లో వస్తుందనేసి వేస్తున్నాను. కాకపోతే మా పిల్లలకి ఈ స్మెల్ పడదు కాబట్టి ఒక్కటే వేస్తున్నానండి. మామూలుగా అయితే 2 ప్యాకెట్లు కదా, 2 వేసుకోవాలి. ఇవి యాలక్కాయ. మిరియాలండి, మిరియాలు ఇవి వేయాలి ఖచ్చితంగా. మిరియాలు. ఇది వచ్చేసి అల్లం పేస్టు, ఇది వేసుకోవాలి. ఇది వేసుకొని కాజు అయితే వేసుకోవాలండి. కాజు అయితే అవైలబుల్గా లేదు ఇంట్లో కాబట్టి నేను తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు వేస్తున్నాను. కొంచెము దూరగా వేయించుకున్నాను. ఇవి టేస్ట్ ఉంటాయండి. కొంతమంది వేయించుకోకుండానే వేసుకోవచ్చు, అంటే టేస్ట్ ఉంటాయి. ఇంకా బాగా వేయించాను అనమాట. ఇవి వేయించి ఇందులో వేసేయాలండి. మిక్సీ జార్లోనే వేసుకోవాలి. ఇందులో పాటు ఇవి వేసేసుకుని గ్రైండ్ చేసుకుందాము. అంటే మష్రూమ్లోకి ఇదేనండి మెయిన్ గ్రేవీ అనమాట. ఇది పడాలి. మిక్సీ కొట్టుకుందాము. ఎక్కడ పలుకు లేకుండా ఇలా మిక్సీ కొట్టేసుకోవాలండి. పలుకు అసలు ఉండకూడదు అనమాట. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఈ గ్రేవీని రెడీగా పెట్టేసుకుందాం. రెడీగా పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చూపిస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఇవి మష్రూమ్స్ అండి. మష్రూమ్లో కొన్ని వాటర్ ఉంటాయండి. మనం కడిగేసినప్పుడు వాటర్ ఉంటాయి. అవి గ్యాస్ పైన పెట్టుకొని సిమ్లో మొత్తం వాటర్ అన్ని మొత్తము ఆవిరైపోయేలా పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి, వైట్గానే. నేనైతే ఆయిల్ వేసుకొని ఫ్రై లాగా చేసుకోవాలి కొంచెం. నా దగ్గర అవైలబుల్గా నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యిలో అట్లా ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం. ఇలా ఇది పడలేదండి, ఎంతో వేస్తున్నాను అనుకోవద్దు.
చిన్న స్పూను, ఇది పట్టడం లేదు. ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని మొత్తం ఇలా ఫ్రైలాగా చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రైలాగా చేసుకొని వేసుకోవాలి. మెత్తగా కాకుండా బాగుంటాయండి కర్రీలో వేసినప్పుడు అవి మష్రూమ్స్. ఇలా పసుపు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకొని ఇలా ఫ్రైలాగా చేసుకోవచ్చండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఫ్రై కావాలి. ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. చాలండి మాత్రము. ఇదిగోండి, ఇందాక మష్రూమ్ వేయించుకున్నాం కదా, అదే ప్యాన్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకుని, ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కాక కొన్ని పోపు గింజలు అయితే వేసుకుంటామండి. పోపు గింజలు చిటపటలాడాక ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్ వేసుకున్నాను. ఇలా ఆనియన్ కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. సాల్ట్ అయితే వేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా రెడ్ అయిపోతాయి అన్నమాట, వేగిపోతాయి. దూరగా వేగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, తెల్ల నువ్వులు, టమాటా, ఇది ఏలక్కాయ, లవంగా మొగ్గలు, కొన్ని మిరియాలు ఇవి మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా, ఈ గ్రేవీ వేసుకోవాలండి. ఈ గ్రేవీ వేసుకున్నాము. గ్రేవీ వేసుకున్నాం కదా, గ్రేవీ వేసుకున్నాక ఇదంతా ఫ్రై లాగా చేసుకోవాలండి. ఇలా నూనె సపరేట్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలన్నమాట. ఆయిల్ సపరేట్ కావాలండి. ఇలా పచ్చివాసన పోవాలి. ఇదంటే టమాటాలో పచ్చివాసన ఉంటుంది కదా, అదంతా పోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే ఆయిల్ సపరేట్ అవుతుంది. సపరేట్ అయిన తర్వాత మనం మష్రూమ్ వేసుకుందాము. అప్పుడు వచ్చేసి మనము స్పైసీకి తగ్గట్టు ఎంత మనము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొన్ని మిరియాలు కూడా వేసుకున్నాము. ఎక్కువగా పట్టదండి కారము, ఒక హాఫ్ స్పూన్ అయితే పడుతుందంటే, ఎక్కువగా పట్టదు. హాఫ్ స్పూన్ కారం పడుతుంది. కల్లుప్పు వేసుకున్నాం. ఇప్పుడు కల్లుప్పు అయితే టేస్ట్ ఉంటుందండి. ఇందాక మనం ఆనియన్లో వేసుకున్నాం కదా, తక్కువే పడుతుంది.
ఇది కొంచెమే పడుతుంది ఇంత. ఇలా మొత్తము ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇది ఫ్రై ఇలా ఉడికించుకుందాము. ఇలా ఉడుకుతూ ఆయిల్ సపరేట్ కావాలండి. సపరేట్ అయిన తర్వాత మనము ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, పసుపు వేసుకుని మష్రూము ఇవి ఫ్రై చేసుకున్నవి ఇందులో వేసేసుకుందాము. ఫైనల్గా ఇంకొకటి ఉందండి ప్రాసెస్, ఇలా వేయించుకుంటూ ఉండాలి. వేయించుకుంటూ అడుగు పట్టకుండా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనకి ఇంట్లో పాల మీద మీగడ కానివ్వండి, పెరుగు పైన మీగడ కానివ్వండి, అది ఖచ్చితంగా పడాలండి. అది ఖచ్చితంగా పడితేనే మనకు రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మనకి స్ట్రక్చరు. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది, వెజిటేబుల్ రైస్లోకైనా బాగుంటుంది. ఇలా కొంతసేపు ఉడికిన తర్వాత మనం లాస్ట్న పాల మీద మీగడ కానివ్వండి, పెరుగు పైన మీగడ కానివ్వండి, కొద్దిగా ఒక చిన్న కప్పు వేసుకోవాలన్నమాట. లాస్ట్లో కొద్దిసేపు ఉడకాలన్నమాట. మూత పెట్టేసుకుందాం. ఇలా గ్రేవీ ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి గట్టి పడినట్లు ఉంటే ఇంకా కొన్ని వాటర్ పోసుకోవచ్చు అండి. మనకు చాలు ఈ మాత్రం అనిపిస్తే ఏం అవసరం లేదు. ఇదండి పాల మీద మీగడ వేస్తాను, చూపిస్తాను. నాకైతే అవైలబుల్గా ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నానండి. ఈ మీగడ అయితే వేసుకోవాలి. ఇది ఒక స్పెషల్ టేస్ట్ అయితే వస్తుంది ఇందులో. ఇందులో కొన్ని నీళ్ళు పోసేసి తిప్పేసి వేసుకుందాము. ఇలా వేసుకుందామండి. వేసుకుని కలిపేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా ఇంకా రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుందండి ఇంకా టేస్టు. ఇలా వేసుకోవాలి. ఒకవేళ పాల మీద మీగడ లేదు మాకు ఇంట్లో అవైలబుల్గా అని అంటే పెరుగు పైన మీగడైనా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్టు, పిల్లలకి కమ్మగా ఉంటుందండి. అలా ఫైనల్గా మీగడ అయితే వేసుకోవాలండి. మీగడ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి కమ్మటి టేస్ట్ అయితే తెలుస్తుందండి. మనకి ఏదైనా కష్టపడాలి కదండి. చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా, బాండి శుద్ధి లేని భోజనం ఎలా అని అంటారు కదండి. మనం ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడైనా మన బుద్ధి ఆలోచన మనము ఆ భోజనం పైన పెట్టేసి చేసుకోవాలండి. పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతే అది మాడిపోవడం, అడుగంటిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది చెప్పాను, చిత్తశుద్ధి లేని శివ పూజలు అంటే మనం ఎక్కడైనా మనసు దేవుడి పైన పెట్టకుండా పూజ చేసిన ఫలితం ఉండదు కదా. బాండి శుద్ధి లేని భోజనం అని అంటే మనము పాత్రలు శుభ్రంగా లేకుండా భోజనం చేస్తే అది అపవిత్రమైపోతుంది, ప్రసాదం ఎలా అవుతుందండి. అలాగే మనము ఖచ్చితంగా దానిపైన మనము చింత పెట్టి చేస్తే ఖచ్చితంగా అది ప్రసాదమే అవుతుందండి. మన భోజనం ఇంట్లో చేసుకున్న భోజనం కూడా ప్రసాదమే అవుతుంది. దాని మీద దృష్టి పెట్టి చేస్తే అంతేనండి. మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది, చూపిస్తాను. ఫైనలీ ఇలా మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి. నాకైతే ఇంట్లో అవైలబుల్గా లేదండి కొత్తిమీర. కరివేపాకు చెట్టే ఉంది, అవైలబుల్గా లేదు. ఇంకా రెడీ అయిపోయిందండి, ఇంకా కట్టేసుకుందాము. ఓకే బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.